గతేడాది వానకాలంలో కురిసిన అధిక వర్షాలకు చిట్యాల మండలంలో తెగిన చెరువు కట్టలకు మరమ్మతు పనులు నేటికి నోచుకోవడం లేదు. వానకాలం సమీపిస్తుండటంతో ఈసారి సాగు పరిస్థితి ఏంటని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది కురిసిన భారీ వర్షాలకు చిట్యాల మండలంలోని చాలా చెరువులు తెగిపోయాయి. ముఖ్యంగా మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట గత సంవత్సరంలో కురిసిన అకాల వర్షంతో పూర్తిగా తెగిపోయింది. ఈ పెద్ద చెరువు కట్టను నమ్ముకొని వందలాది మంది రైతులు పొలం వేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. కానీ కట్ట తెగిపోయి ఇంతకాలం గడుస్తున్నా మరమ్మత్తు పనులు ప్రారంభించకపోవడం పట్ల అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజర్ల మల్లేష్ గౌడ్, చిట్యాల. శ్రీజగౌరవనీయులైన ఎమ్మెల్యే గారికి నాకు చిన్న విన్నపం ఏమంటే, అన్ని కట్టలు మరమ్మతులు జరుగుతున్నాయి చిట్యాల మండలంలో. కానీ వెంకట్రావుపల్లె చివరిలో ఉన్నటువంటి యొక్క పెచ్చెరువు పోయిన సంవత్సరం విపరీతమైన కొన్ని గన్లు పడి రైతులు చాలా బాధతోటి కుమిలిపోతున్నారు. దయచేసి ఏంటంటే, ఇప్పుడు వచ్చే వర్షాకాలం కూడా చాలా దగ్గరగా ఉన్నది, నెత్తిమీదకి వచ్చింది కాలం. దయచేసి ఈ యొక్క కట్టను త్వరలో మరమ్మతు చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుచున్నాము. వందలాది ఎకరాలు ఈ కట్ట కింద ఉన్నటువంటి రైతులు చాలామంది బాధపడుతున్నారు. వేరే కట్టలు మరమ్మతులు జరుగుతున్నాయి, ఈ వెంకట్రావుపల్లె కట్ట ఎందుకు మరమ్మతు జరుగుతుందని చెప్పేసి రైతులు, వందల మంది రైతులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకొని దయచేసి తొందరగా ఈ కట్టను మరమ్మతు చేయించగలరని చెప్పేసి కోరుచున్నాం. సంవత్సర కాలంగా పెద్ద చెరువు కట్టను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అన్ని చెరువులకు మరమ్మతు పనులు జరుగుతున్నా చిట్యాల పెద్ద చెరువు కట్టను పట్టించుకునే నాదుడే కరువయ్యాడని రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని అన్ని చెరువులకు టెండర్లు ఇచ్చి వర్కులు చేపిస్తున్నారు. కానీ పెద్ద చెరువుకు ఎందుకు టెండర్ కాలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే సత్యనారాయణరావు పట్టించుకొని ఈ చెరువుకు మరమ్మతులు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు. అది చిట్యాల మండలం వెంకట్రావుపల్లి సి గ్రామం. గత వర్షం వల్ల ఈ చెరువు కట్ట తెగిపోయి రహదారి పోవడానికి, పంటలు పండడానికి దాదాపు చెరువు కింద 3 ఎకరాలు ఉంటాయి. కానీ నీళ్లు లేక పోయిన సంవత్సరం పంట లేదు, ఈ సంవత్సరం సుధా కాలం నెత్తి మీదకి వస్తుంది. ఇదివరకు ఏ అధికారి సుధా పట్టించుకోలేదు. ఈ విషయాన్ని తొందరగా వర్షాకాలం రాకముందుకు ఎమ్మెల్యే గారు ఈ చొరవ తీసుకొని ఈ కట్ట మరమ్మతు చేసి మమ్మల్ని ఈ పంట పండి రైతులు అన్నం అంటే ఈ సంవత్సరం లేక కోపను బియ్యం తినే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఈ పరిస్థితి రాకుండా ఎమ్మెల్యే గారి చొరవ తీసుకొని ఈ కట్ట మరమ్మతు చేయాలని నేను